మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లి శివారులో అడవిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో పాటు నాటుకోడిని బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. అయితే సమాచారం అందుకున్న మహబూబ్ నగర్ పోలీసులు క్షుద్ర పూజలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజారి, మరో 2 వ్యక్తులు అప్పన్నపల్లికి చెందిన వారుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ చెబుతున్నారు. హరిశంకర్, అసలు ఏంటి క్షుద్ర పూజలు ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి అప్పన్నపల్లి శివారులో ఈ రోజు క్షుద్ర పూజల కార్యక్రమం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఆదివారం రోజు కావడంతో ఇక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు ఇమీడియట్ గా రైడ్ చేయడంతో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు కూడా కొన్ని వీడియోస్ ను వాళ్ళు రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు రావడం జరిగింది. అయితే క్షుద్ర పూజారితో పాటు మరో 2 వ్యక్తులు అప్పన్నపల్లి గ్రామానికి చెందిన వారు వాళ్ళు గుర్తించడం జరిగింది. అయితే నాటుకోడిని బలి ఇచ్చి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సమాచారం తెలుస్తున్నటువంటి పోలీసులు క్షుద్ర పూజలు భగ్నం చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే 3 వ్యక్తులు బాబునగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అదే రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఆ వ్యక్తులు 3 కూడా పోలీసులు విచారిస్తుంటే తమ కుమారునికి ఆరోగ్యం బాగలేదని చెప్పి కూడా దానికోసం ఏమంతా దిష్టి తీస్తున్నామని చెప్పి కూడా ఒక విషయాన్ని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క క్షుద్ర పూజల కలకలం అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నుగొండ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అప్పన్నపల్లి గ్రామ శివారులో మాత్రం కలకలం రేపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా ఏదైతే ఫతేపూర్ వద్ద కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. క్షుద్ర పూజలు నిర్వహిస్తూ కూడా కొంతమంది ఏదైతే బంగారు నిక్షేపాలు ఉన్నాయో వాటిని కూడా తీసుకే ప్రయత్నం చేసినట్టు కూడా గతంలో జరిగినట్టు వచ్చింది. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఏదైనా జరుగుతుందా లేదంటే ఇంకేదైనా జరుగుతుందా అనేది పోలీసులు మాత్రం ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితిలో ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.